3 years struggle అయ్యా 24 మే 2026. ఫైనల్లీ కొత్త ఫోన్ అయితే కొనేసి 5 ఇయర్స్ నుంచి ఈ ఫోన్ వాడుతున్నా. రెడ్మీ 9 యాక్టివ్ బీ టైప్ ఛార్జర్ది. 3 ఇయర్స్ స్ట్రగుల్ అయ్యా, సరిగ్గా ఛార్జింగ్ లేక రిపేర్లు చేసుకుంటా ఇలాగలా వాడా. ఇప్పుడైతే మొన్న గిఫ్ట్ ఇచ్చి నా కొన్ని డబ్బులతో వేసుకొని ఫోన్ అయితే కొన్నా. మోటరోలా 860 రీజన్. టుడే 24 మే 2026. 3 ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతున్నా. స్టోరేజ్ వల్ల, ఛార్జింగ్ వల్ల 7 to 8 టైమ్స్ ఛార్జర్స్ మార్చా, బీ టైప్ పిన్ మార్చా, 2-3 టైమ్స్ రిపేర్ చేయించా. అయినా ఎలాగోలా వాడుకున్నా. ఫైనల్లీ ఎలాగోలా కొనేసా. 24 మే 2026. మోటరోలా 860 ఫ్యూజన్. నేను ఒకరోజు ఏమైందంటే ఫోన్ని పీజీ హాస్టల్లో ఛార్జింగ్ వైరు పోయింది. దానివల్ల నేను ఒక 40 రూమ్స్ పోయి అడిగింటే ఎక్కడ దొరకలేదు ఛార్జర్. అందరి దగ్గర సీట్ అయితే నా ఒకటి బీ టైప్. ఎంత స్ట్రగుల్ అయినా అంటే ఆ రోజు అంత స్ట్రగుల్ అయినా. ఇంట్లో వాళ్ళు ఫోన్ చేయాలా, మళ్ళీ మా ఫ్రెండ్స్ ఫోన్ తీసుకొని ఫోన్ చేసి అట్లా చెప్పేసి మళ్ళీ 2 days మేనేజ్ చేసుకో. మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు కూడా పిన్ చెడిపోయింది, డబ్బులు లేవు. ఎలాగోలా మళ్ళీ ఇంటికి అలాగే వచ్చా. ఫోను స్విచ్ ఆఫ్ చేసుకొని వచ్చేసా. ఈ ఫోన్ అయితే చాలా మెమరీస్ ఉన్నాయి. ఫోన్తో దగ్గర 9,000+ ఫొటోస్ ఉన్నాయి దీంట్లో. ఇంకా ఎలాగోలా 3 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నా కొందామని. ఇంట్లో వాళ్ళు డబ్బులు లేకపోయినా ఎలాగోలా నా కోసం కొనిపించినారు. ఓకే, అంతేనా. ఫైనల్లీ మా అన్న వల్ల, మా ఫ్యామిలీ వల్ల ఫోన్ అయితే కొన్నా. నియర్లీ చాలాసార్లు ఓవర్ హీటింగ్ ఇష్యూస్ అండ్ ఆల్సో చాలాసార్లు స్విచ్ ఆఫ్ అయింది. చాలాసార్లు ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు స్విచ్ ఆఫ్ అయింది. కాలేజ్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దారిలో చాలాసార్లు స్విచ్ ఆఫ్ అయింది. ఎలాగంటే ఒక 2-3 టైమ్స్ అయితే నైట్ టైం ఇంటికి రావాలి. దగ్గర 11-12 అలా అవుతుంది. 11:30-12 ఆ టైంలో స్విచ్ ఆఫ్ అయింది. 2% పెట్టుకొని ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి ఇలా స్విచ్ ఆఫ్ అవుతుంది, ఇంత టైంకి వస్తా అని చెప్పి వచ్చేవాడిని. 2 టైమ్స్ అలాగే వచ్చా. చాలాసార్లు ఓవర్ హీటింగ్ ఇష్యూస్ ఇలాగలాగా అడ్జస్ట్ చేసుకుంటూ 3 ఇయర్స్ వచ్చేసా. ఇంకా ఫైనల్లీ ఇంట్లో వాళ్ళు కొనిపించారు, అంతా అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.